అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 162 లోలిత హనీ ట్రాప్. ఇక స్టోరీలకు వెళ్తే, రక్షిత్కి ఇంతకుముందు ఒకసారి డ్రగ్ ఇచ్చిన విషయం గురించి తనను నిలదీసిన హాసినికి ఆ పని చేయడానికి గల కారణం చెప్పాడు విరాట్. ఆ విషయం తనకెందుకు చెప్పలేదని ప్రశ్నించిన హాసినితో, నీ మనసు పాడు చేయడం ఇష్టం లేక నేనే సాల్వ్ చేశాను. ఆ తర్వాత వాడు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని నాకు తెలియదు. నీ చుట్టూ నీకు తెలియకుండా నేను పెట్టిన సెక్యూరిటీకి కూడా ఈ విషయం తెలియదంటే వాడు వచ్చిన ప్రతిసారి నా కంట్లో పడకుండా సీక్రెట్గా నిన్ను కలిసి వెళ్ళాడు. అందుకే ఈ విషయం బయటికి రాలేదు. లేదంటే ఎప్పుడో బుద్ధి చెప్పేవాడిని. అసలు వాడి గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని సీరియస్గా అడిగాడు. నేనేమన్నా కావాలని చేశానా? ఒక పక్క మీతో గొడవలు, ఇంకో పక్క వీడితో తలనొప్పులు. మీ కోపం చూస్తేనే భయం. ఇక చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మీరు ఇదంతా చేస్తూ ఉంటే ఆ రక్షిత్ ఎలా ఊరుకున్నాడు? తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదా అని ప్రశ్నించింది హాసిని. ఆ మాటకి, ఎందుకు ఊరుకుంటాడు? ఏదో ఒకటి చేసి నా బిజినెస్లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాడు. నేను నా పద్ధతిలో సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి వాడిని కంప్లీట్గా అవాయిడ్ చేశాను. దాంతో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి నన్ను కలిసి రిక్వెస్ట్ చేయడం, కుదరకపోతే బెదిరించడం చేశాడు. నేను లొంగలేదు. వాడి బిజినెస్ మీద దెబ్బ కొట్టాను. ఇంత జరిగిన తర్వాత కూడా బుద్ధి లేకుండా చేసిన తప్పే మళ్ళీ చేసి ఈసారి అందులో నా భార్యను కూడా ఇన్వాల్వ్ చేశాడు. అంత సులువుగా ఎలా వదిలేస్తాను అని కోపంతో పిడికిలు బిగించాడు విరాట్. అంతా విన్న తర్వాత రక్షిత్ విషయంలో తాము చేసింది మంచో చెడో అర్థం కాని సంశయంలో పడిపోయింది హాసిని. రేపు స్పృహ వచ్చాక అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూనే ప్యాలెస్లోకి చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రెసిడెన్షియల్ సూట్లో విశాలవంతమైన బెడ్ మీద స్పృహలో లేని రక్షిత్ ఉన్నాడు. కాసేపటికి తన బట్టలన్నీ విప్పేసి ఒక తెల్లటి టవల్ కట్టుకొని అతని దగ్గరికి వచ్చింది లోలిత. ఆ గదిలో ఉన్న బెడ్ లైట్ వెలుగులో మెడ నుంచి కింది భాగం బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటే ఆమె ముఖం మాత్రం అందవిహీనంగా భయంకరంగా ఉంది. పిచ్చుక గూడు లాంటి జుట్టుతో, నల్లగా గారపట్టిన పళ్ళతో, ముఖం మీద అక్కడక్కడ ఉన్న నల్లటి మచ్చలతో మనిషా దయ్యమా అన్నట్లు భయం గొల్పేలా ఉంది. ఆమె నిదానంగా బెడ్కి మధ్యలో ఉన్న రక్షిత్ పక్కన కూర్చొని, నీ గురించి ఎన్ని రోజులుగా వెతికాను తెలుసా? ఇప్పటికి దొరికారు. ఈరోజు నేను చేయబోతున్న పని తెలిస్తే భవిష్యత్తులో నన్ను ఎప్పటికీ క్షమించలేరు మీరు. రేపు పొద్దున మత్తు దిగిన తర్వాత మీ ప్రవర్తన నాతో ఎలా ఉంటుందో చాలా భయంగా ఉంది. కానీ నేను అనుకున్నది జరగాలంటే ఈ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని నెమ్మదిగా చెప్పింది. ఆ తర్వాత పెదాలకు ఎర్రటి లిప్స్టిక్ వేసుకొని చేతి గోళ్ళు మరింత సూదిగా మార్చుకొని అతని పైకి చేరి అతని బట్టలు తీసి కింద నేల మీద పడేసింది. ఇప్పుడు నేను చేయబోయేది నాటకమని కేవలం నాకు మాత్రమే తెలుసు. పొద్దున్న లేచిన వెంటనే నిన్ను నువ్వు చూసుకొని నిజమని నమ్ముతావు అనుకుంటూ ముఖం మీద, గుండెల మీద, మెడభాగంలో తన లిప్స్టిక్ అంటిన పెదాలతో ముద్రలు వేసి శరీరమంతా గోటి గుర్తులు రక్తం వచ్చేలా గేరింది. ఆ తర్వాత అతని శరీరంలోని కొన్ని చోట్ల పంటిగాట్లు పెట్టి తన అనుకున్న విధంగా అతని అవతారం మార్చింది. ఆ తర్వాత కనీసం బట్టలు కూడా వేసుకోకుండా టవల్తోనే నిశ్శబ్దంగా అతని పక్కన పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన రక్షిత్కు ఒక్కసారిగా అతను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. అంతలోనే విరాట్తో జరిగిన సంభాషణ లీలగా మదిలో వదిలింది. అతను డ్రగ్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచాడు. కొద్దిసేపటికి నార్మల్ అయ్యి పరిసరాలు గమనించిన అతనికి తను ఒక రూమ్లో ఉన్నాడని అర్థమైంది. ఏదో జరిగిందని బుద్ధి హెచ్చరిస్తూ ఉంటే ఆందోళనగా ఉన్న తన మనసుతో చుట్టూ చూసిన అతనికి అదే బెడ్ మీద దీర్ఘ నిద్రలో ఉన్న లోలిత కనిపించింది. ఈ అమ్మాయి ఆ రోజు నా కారుకి అడ్డొచ్చింది కదా, ఇక్కడెందుకుంది అనుకుంటూ బెడ్ దిగడానికి ప్రయత్నించిన రక్షిత్ ఎదురుగా కనిపిస్తున్న మిర్రర్లో తన వాలకం చూసుకొని షాక్ అయ్యాడు. ఒళ్ళంతా ఉన్న లిప్స్టిక్ మరకలు, గోటి గుర్తులు, పంటి ఘాట్లతో తనకు తానే భయంకరంగా కనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిలు బిగించి లోపల కలుగుతున్న బాధని అణుచుకోవడానికి ప్రయత్నం చేశాడు.
గుండెల్లో ఆవేశం ఎగిసి పడుతూ ఉంటే, నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఇలాంటి అమ్మాయిని నా దగ్గరికి పంపించిన విరాట్ను ఎప్పటికీ వదలను. అంతకంతకు బుద్ధి చెప్తాను. చేసిన దానికి పగ తీర్చుకుంటాను. ఇలాంటివి నాకు కొత్త కానప్పటికీ నాకున్న ఓసిడి ప్రాబ్లం తెలిసినా కూడా శుచి శుభ్రత లేని కంపు కొడుతున్న శరీరంతో చూడ్డానికి అసహ్యంగా ఉన్న ఈ అమ్మాయిని నాతో గడిపేలా చేసి నా మనసు మీద దెబ్బ కొట్టావు కదా విరాట్. ఇప్పుడు నేను పడుతున్న బాధని అతి తొందరలో నీకు రుచి చూపిస్తాను. నేను వేసే ఎత్తుకి బలవ్వడానికి సిద్ధంగా ఉండు అని కసిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ముందు విరాట్ చెప్పిన పని చేసినందుకు ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ కోపంగా బెడ్ దగ్గరికి వచ్చి, ఏయ్ పైకి లెగు అని హెడ్ బోర్డ్ మీద గట్టిగా కొడుతూ అరిచాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేచిన లోలిత క్రోధంగా ఉన్న రక్షిత్ని చూసి బెదిరిపోయింది. బాబోయ్, ఇతనేంటి ఇలా చూస్తున్నాడు? ఆ చూపు చూస్తుంటేనే గుండె బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఏం సాధించడానికి ఇదంతా చేశానో అది తీరకుండానే గుండెదడతో పోయేలా ఉన్నాను అని భయంగా అనుకుంటూ నిదానంగా పైకి లేచి మెడ వరకు రగ్గుతో కప్పుకుంది. ఆమె చేసిన పని గమనించి, చేయాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు యాక్టింగ్ చేస్తున్నావు? ఎవరో మాటలు విని ఇదంతా చేయడానికి సిగ్గులేదా? ఈ పని చేయడానికి ఎంత తీసుకున్నావు అని కోపంగా అడిగాడు. అదే అదనుగా భావించి ఏడుపు రాగం తీస్తూ, ఏంటయ్యా ఇచ్చేది? రాత్రి పని ముగించుకొని నా మాటకి నేను వెళ్తూ ఉంటే దారికి అడ్డంగా పడి నన్ను ఎత్తుకొచ్చింది కాకుండా నా మీద అరుస్తున్నావా? వద్దు వద్దని ఎంతగా మొత్తుకున్నా నా శీలం దోచుకొని నా జీవితాన్ని నాశనం చేశావు. నాకు చేసిన అన్యాయానికి ఇంతకింతకి అనుభవిస్తావు నువ్వు అని గుక్కపెట్టి ఏడ్చింది లలిత. ఆమె అరుపుకి ఒళ్ళు మండిన రక్షిత్, చి నోర్మి, నీ డ్రామాలు నాకు తెలియదనుకున్నావా? నీలాంటి దాన్ని ముట్టుకోవడానికే నాకు మనసు ఒప్పదు. అలాంటిది నిన్ను కిడ్నాప్ చేసి మరీ తీసుకొస్తానని ఎలా అనుకున్నావు? ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా అని ఆవేశంగా ప్రశ్నించాడు. నా ముఖానికి ఏమైంది? బాగానే ఉంది కదా. మీరే మత్తులో మంచి చెడు మర్చిపోయి ఆడదైతే చాలన్నట్లుగా నా మీద పడ్డారు. చేసిందంతా మీరు చేసి ఎవరి మీద అరుస్తున్నారు? అసలేంటి మీ దౌర్జన్యం? అడిగేవాళ్ళు లేరనే కదా నాలాంటి అనాథలతో ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చు అనుకున్నారా అని సీరియస్ అయింది లలిత. దాంతో నిజంగా తనే అలా ప్రవర్తించాడేమో అన్న అనుమానం రావడంతో ఆలోచనలో పడ్డాడు రక్షిత్. అప్పుడే, నీలో నాకు మా అమ్మ పోలికలు ఎందుకు కనిపిస్తున్నాయి? మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా అన్న లలిత మాటలు వినిపించడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి, నాన్సెన్స్, మాట్లాడితే 4 కోసిస్తా. ఇంకొక్క నిమిషం నా కళ్ళెదురుగా ఉంటే ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి బెదిరి వేగంగా బెడ్కి కింద ఉన్న బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి వేసుకొని బయటకు వచ్చి అతని ముందు చేతులు చాచింది లలిత. ఏంటి, ఏం కావాలి అని కొట్టినట్లు అడిగిన రక్షిత్ని చూస్తూ, నిన్న రాత్రి మీరు నాతో చేసిన దానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారా అని బిడియంగా అడిగింది ఆమె. వావ్, ఇందాకేమో ఇంత బారిన స్పీచ్ ఇచ్చావు, ఇప్పుడేంటి డబ్బులు అడుగుతున్నావు? కిడ్నాప్ చేశానన్నావు కదా, అలాంటప్పుడు డబ్బులు ఎలా అడుగుతున్నావు? సిగ్గుగా అనిపించడం లేదు అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సిగ్గుపడేంత తప్పు నేనేం చేయలేదు. మామూలుగా అయితే ఇలాంటి పనికి ఎవరినైనా పిలిచినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, ఇప్పుడు కూడా అలాగే ఇస్తారేమో అని అడిగాను. తప్పేముంది? నా చేతిలో పైసా కూడా లేదు. మీరున్న వాళ్ళే కదా, ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? ఇదంతా కాదు, కనీసం ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా అని అడుగుతూ రక్షిత్ కళ్ళల్లో కోపం గమనించి నిస్సాయంగా ఫీల్ అయ్యి, నేను నిజమే చెప్తున్నాను, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, కనీసం 10 రూపాయలన్నా ఇవ్వండి, ఆటో ఛార్జీకైనా పనికొస్తుంది అని దీనంగా అడిగింది. అయినా అతని నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో దిగులుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అబ్బా, ఇప్పుడు నేను ఏం చేయాలి? కడుపులో ఆకలి నకనకలాడుతూ ఉంది. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. తినడానికి వాడేస్తే అంత దూరం నడిచే వెళ్ళాలి. పోనీ ఆటోకి వాడుకుంటే ఆకలి తీరదు. ఈ డబ్బు దేనికి ఉపయోగించాలి అని ఆలోచనలో పడింది. కాసేపటికి ఆకలి మరింత ఎక్కువ అవ్వడంతో
అక్కడికి దగ్గరలో కనిపించిన పాన్ షాప్లోకి ఒక బన్ కొనుక్కొని నిదానంగా తాను ఉండే స్లమ్ ఏరియా వైపు నడిచి వెళ్ళింది. అదే సమయంలో బయటకు వచ్చిన రక్షిత్ ఆమెను గమనించి తన సెక్యూరిటీ కొంతమందిని ఆమెకు తెలియకుండా ఫాలో చేసి వివరాలు తెలుసుకోమని చెప్పాడు. ఒక గంట పాటు నడిచిన లలిత తాను నివసించే స్లమ్ ఏరియాలోకి ప్రవేశించింది. అక్కడంతా రేకులతో పార్టీషన్ చేసినట్టు చిన్న చిన్న ఇళ్ళున్నాయి. లోపల ఉన్న వ్యక్తులు కూడా బయటకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి చోట ఒక చిన్న రేకుల షెడ్ లాంటి తన ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో కేవలం కిందన పరిచి ఉన్న చాప, దాని మీద వేసిన బొంత, ఒక చిన్న దిండు, కప్పుకోవడానికి దుప్పటి, మూలన చిన్న కుండలో నీళ్లు తప్ప మరేమీ లేవు. లలిత తనతో పాటు తెచ్చుకున్న బన్ తినేసి కాస్త నీళ్లు తాగి పక్క మీద వాలింది. ఒక గంట గడిచిందో లేదో పక్క రేకుల షెడ్లో ఉండే నడివయసు వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. అతనికి లలిత మీద ఎప్పటినుంచో కన్నుంది. ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో ఒకరు అడ్డు వచ్చేవారు. లక్కీగా ఆ రోజు ఆమె దరిదాపుల్లో ఎవ్వరూ లేకపోవడంతో అతనికి అవకాశం లభించినట్లయింది. ఆమె వైపు కోరికతో చూస్తూ, ఎన్ని రోజులకు దొరికావే చిలక, ఎప్పటి నుండో నీ మీద నాకు కన్నుంది. నీ ముఖం సంగతి పక్కన పెడితే నీ శరీరం పాలరాతి శిల్పంలా ఉంటుంది. దాన్ని చూస్తే ముసలోడి ఒంట్లో కూడా వేడి సెగలొస్తాయి. ఇక్కడ ఉండే ఆడవాళ్ళల్లో కొంతమంది నా ఉద్దేశం గ్రహించి నీకు తెలియకుండానే నీ చుట్టూ రక్షణగా ఉన్నారు. నువ్వు పిచ్చిదానివి, అందుకే నీ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గమనించుకోలేదు. నీ నిర్లక్ష్యంతోనే ఈరోజు నాకు అవకాశం ఇచ్చావు అని రాక్షసంగా నవ్వుతూ ఆమె మీద చేయి వేయబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రక్షిత్ ఆ దృశ్యం చూసి కోపంతో ఊగిపోయాడు. వెంటనే వాడిని బయటకు లాగి నోట్లో తన దగ్గర ఉన్న కర్చీఫ్ కుక్కి మరీ చేతులు కాళ్ళు విరిచేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి నిద్రపోతున్న ఆమె చేయి పట్టుకొని ఫోర్స్గా పైకి లాగాడు. అయితే గదిలో ఉన్న లలితకు ఇవేమీ తెలియదు. గాఢ నిద్రలో ఉండగా ఎవరో తన చేయి పట్టుకొని పైకి లాగడంతో కంగారుగా కళ్ళు తెరిచింది. ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఉన్న రక్షిత్ని అయోమయంగా చూస్తూ, ఇక్కడికెందుకు వచ్చారు? ఇంకేమైనా మిగిలిపోయిందా? నా చేయి వదలండి అని అడుగుతూ ఉంటే ఆమె మాటల్ని పట్టించుకోకుండా, ఎవరు నువ్వు అని సూటిగా ప్రశ్నించాడు. నేను ఎవరైతే నీకెందుకు? నా వివరాలతో నీకేం పని? నా చేయి వదిలేసి వచ్చిన దారినే వెళ్ళు అని కోపంగా ముఖం తిప్పుకుంది లలిత. నా దగ్గర ఎక్స్ట్రాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వెవరు? నీ మదర్ పేరేంటి? వీటికి మాత్రమే సమాధానం చెప్పు అని స్పష్టంగా అడిగాడు. ఇక చెప్పక తప్పదని అర్థమైన ఆమె, నా పేరు లలిత, నా తల్లి పేరు సుధామూర్తి అలియాస్ సురభి శెట్టి. మా అమ్మ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని తమ ఇంటి పేరు కూడా చెప్పకుండా అనాథలా బ్రతకమని బయటకు గెంటేశారు. ఇప్పుడు నేను ఒక చిన్న హోటల్లో వెయిటర్గా పని చేసుకుంటూ నన్ను నేను పోషించుకుంటున్నాను అని చెప్పింది. మరి రాత్రి నాకెందుకు కనిపించావు అని అడిగిన రక్షిత్కు, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నేను పని ముగించుకొని బయటకు వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి ఒక దగ్గర కూర్చున్నాను. అప్పుడే కొంతమంది నన్ను ఎత్తుకొచ్చి మీరున్న గదిలోకి తీసుకొచ్చి వదిలారు. ఆ రాత్రి మీ బలం ముందు నిలవలేక నిస్సాయంగా నన్ను నేను అర్పించుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అని తలదించుకుంది. ఆమె తల్లి పేరు వినడంతోనే ఆలోచనలో పడిన రక్షిత్కు చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. సురభి శెట్టి అనే ఆమెను రక్షిత్ తండ్రి చేరదీసి తమ ఇంటి పేరును ఇచ్చారు. కానీ యుక్త వయసుకి వచ్చిన తర్వాత తాము చూసిన సంబంధం కాదని, అప్పటికే తను ప్రేమించిన వాడితో గర్భవతి కావడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం తెలిసిన రక్షిత్ తండ్రికి పట్టరాని కోపం వచ్చి తమ ఇంటి పేరు, తాము పెట్టిన సురభి శెట్టి అన్న పేరు ఎక్కడా వాడకూడదన్న కండిషన్ పెట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఆ తర్వాత ఆమె గురించి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అప్పటికీ తాను చాలా చిన్నవాడు, కానీ ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు. అమాయకంగా ఉండే ఆమె ముఖం, స్వచ్ఛమైన నవ్వు తన మదిలో నిలిచిపోయాయి. ఇన్ని రోజుల తర్వాత లలిత వచ్చి ఆమె తన తల్లి అని చెప్తూ ఉంటే నిజమో కాదో అర్థం కాలేదు. అసలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించిన రక్షిత్ తన తల్లికి కాల్ చేయమని ఆర్డర్ వేశాడు.
ఇప్పుడు ఆవిడకెందుకు, ఆమెతో మీకెందుకు సంబంధం అని అడుగుతున్న లలిత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతకీ లలిత ఎవరు? ఆమె తల్లికి రక్షిత్కి ఉన్న సంబంధం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.